అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 3,500 షాపులు ఉన్నాయి. షాప్కి 5 మంది 6 మంది లెక్కన రాష్ట్రం మొత్తం మీద 15,000 మంది ఎంప్లాయీస్ ఈ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారు. మారిన గవర్నమెంట్ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. అప్పుడు ఈ మొగ్గు చూపినప్పుడు ఈ 15,000 మంది పరిస్థితి ఏందనేది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలుగా మద్యం పాలసీలో ఏ లోటుపాటు లేకుండా గవర్నమెంట్కి అనుగుణంగా వాళ్ళు ఏ టైమింగ్ చెప్తే ఆ టైమింగ్ కానీ, ఈవెన్ కరోనా టైంలో కూడా అన్ని వ్యవస్థలు ఆగిపోయినా మద్యం వ్యవస్థ మాత్రం నిరంతరంగా నడుస్తూనే ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా మా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కూడా చిన్న పొరపాటు లేకుండా మొత్తం ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడ రూపాయి కూడా ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్కి సేవలు చేయడం అనేది జరిగింది. ఆ దృక్పథంతో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగు న్యాయం చేయాలని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.